నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది సార్ సంవత్సర పరిపాలన? చెప్పినట్టుగా ఎన్నికల్లో అన్నీ చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? చేయట్లేదండి. C4 అనేది ఎన్నికల కమిటీ ముందు ఎప్పుడైనా ప్రకటించారా? లేదుగా. 6 పథకాలు, మిగతా 174 వదిలేయండి. 6 పథకాలు ఎన్ని అమలు చేశారంటే వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు ఏమంటే, అమ్మఒడిని తీసి తల్లి వందనం ఏదో పెట్టారు, అది చాలా మంది తీసేశారు పిల్లల్ని. స్కూల్స్ మూసేశారు, మున్సిపల్ స్కూల్స్. ఇంత అక్రమాలు ఇంత జరుగుతుంటే ఇంకా మీరు ఆ ప్రభుత్వం ఏదో చేసిందని ఎవడని చెప్తారండి? నేను ఆ పార్టీ వాడిని అయితే చెప్తాను, కానీ ఎవడు చెప్పడు. కామన్ మ్యాన్ అనేవాడు ఎవడు చెప్పడు. ప్రభుత్వంలో సంక్షేమం బాగా అమలు అయింది, ఇప్పుడు ఏమో లోటు బడ్జెట్ అంటున్నారు. ఎందుకంటారు లోటు బడ్జెట్ ఎందుకు వస్తుంది? గత ప్రభుత్వంలో 75 రూపాయలు సంపాదిస్తే ప్రభుత్వం 50 రూపాయలు పేద ప్రజలు పంచింది. 25% వాళ్ళు తినుంటారు. వీళ్ళు 75-80% తింటున్నారు. మీరు ఒక ఫ్లెక్సీ వేసి అడగండి, లేకపోతే తప్పేళ్ళ అల్యూమినియం అమ్మే సరుకులు వాళ్ళని అడగండి, వ్యాపారం లేదంటున్నారు, తింటాకి లేదు. ఆ రోజు పేదవాళ్ళు మాకేంట్లే అని చెప్పి వదిలేసిన వాళ్ళు, ఈ మధ్యతరగతి పేద డబ్బు గల వాళ్ళు ఈరోజు ఏడుస్తున్నారు. ఎందుకంటే మాకు ఏమీ లేదు, ఫ్లెక్సీ ఉంది, పెద్ద మాకు వర్క్ లేదండి అని ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకని వాళ్ళు చేసిన పని. అమరావతిలో చూసినా ఇదే విధానంగా మళ్ళీ భూములు అడుగుతుంటే వాళ్ళు బాధగా ఉంది సార్. గతంలో ఇచ్చిన భూములకే దిక్కులేదు, ఇప్పుడు ఎలా ఇవ్వమంటున్నారు అంటున్నారు. పేదవాడి సెంటు భూమి ఆక్రమించి తీసుకున్నవాడు నువ్వు. లూలుకి ఎన్ని ఎకరాలు ఇచ్చాడండి వాడ? ఇన్ని ఎకరాలు డబ్బు గల మీరు పంచుకుంటుంటే పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు ఏమైపోతారు? అతను పేద ప్రజలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు పనిచేసుకుంటున్నారు. ప్రతి డబ్బు గలవాడు పేదవాడికి ఎందుకు పంచాలి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు పేద ప్రజల భూములని దొబ్బేస్తున్నారు. విశాఖపట్నం చూడండి, అచ్చెన్నాయుడు గారు మీడియా ముఖంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే అని కూడా అన్నారు. ఇప్పుడు అమ్మేస్తున్నారు కదండి. భూములు పొందారు అంటే అదే భూములు పొందారు అంటే అమ్మేయటమే మా ఆంధ్రప్రదేశ్ని. వాడు టీడీపీ బొక్కలేదన్నాడు మొన్న. మరి ఎందుకన్నాడు? మళ్ళీ అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారా? అది అలా ఉంది. కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్స్ లో ఎన్నో హామీలు ఇస్తాం, అన్ని చేయలేం కానీ ఆయన కూడా అన్నారు. వాళ్ళు హామీ ఒకటి నెరవేరుస్తున్నారండి, రెడ్ బుక్ పరిపాలన. ఇక్కడ ప్రతిపక్షాలు చంపడం ఉందా, నరకడం లోపలైట్ ఉందా, ఇదే ఫస్ట్ దారి చూపిస్తున్నారు అంతే, ఇంకేం లేదు. సింగపూర్ నుంచి కంపెనీలు వస్తున్నాయా? వాళ్ళు చెప్పినట్టుగా కానీ నేను తీసుకున్న డబ్బు మాత్రం సింగపూర్ దాస్తున్నాడు. సింగపూర్ దాటాక డబ్బు తీసుకెళ్తున్నాడు. సింగపూర్ గారు చెప్పినట్టుగా భూములకి సంబంధించి ఫ్లాట్లు ఇస్తామంటున్నారు రైతులకు, ఒక నెలలో నిజంగా జరుగుతుందంటారు. ఆయన కాలేజీలో ఉచిత సీట్లు ఇవ్వమని చాలు. నారాయణ అనేవాడు ఉచిత సీట్లు ఇవ్వమని చాలు. ఇలా తయారయ్యారు. ఇలా ఆయన అభిప్రాయం చెప్పాడు. అయ్యని చెప్పు, నువ్వు చెప్పు నీ అభిప్రాయం. ఇలాంటి వాళ్ళు తయారయ్యి బట్టి పేద ప్రజలు పట్టుకు ప్రతి డబ్బు గలవాడికి ఏంటంటే పేదవాడు మా రూపాయి పేదవాళ్ళు పంచుతున్నాడు జగన్ అనే భావం వచ్చింది. కానీ నువ్వు పంచే బదులు పేదవాళ్ళు పంచుతున్నాడు, వీడు మొత్తం తింటున్నాడు. ఇప్పుడు 100%, అది 25-70% పంచుతున్నాడు. అదేది లోపల చూడండి, అసలు మార్కెట్లో ఎంత రేట్లు ఉన్నాయి. పెట్టుబడి సాయం అందలేదు సార్, ఖరీఫ్ కూడా మొదలైపోయింది. మరి ఎవరండి ఆయన సింగపూర్ ఇలా డబ్బు దాచుకోవడానికి సంపాదించింది అంతే, ఇంకేమీ లేదు. చూశారు సార్, ఒక సంవత్సర పరిపాలన సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది అంటున్నారు. ప్రజల సంక్షేమాల కోసం చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికంటే అభివృద్ధి కూడా అడుగుతున్నారు. మరి ఎలా ఉంది ప్రభుత్వం? 2 కళ్ళులాగా వచ్చింది కాబట్టి రెండింటికి మరి ఏమంటారు? ముందుకు వెళ్తుందో కొంచెం సమయం పడుతుంది? ఇప్పుడు ముందుకు వెళ్తుందో లేదనేది వాళ్ళకి తెలియాలండి. ఒకటి, ఈరోజు పేదవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏంటి బళ్ళు ఉండేవి, రేషన్ కొట్లకి వెళ్ళి తీసుకోమని చెప్పారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్? 14 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు ఆ మన్యం సైడ్ వెళ్ళి తెచ్చుకోవాలి, చాలా బాధలు పడుతున్నారండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నది కానీ పేదల గురించి ఉండే ప్రభుత్వంలా కనిపించట్లేదు. కాబట్టి సంక్షేమ పథకాల్లో సూపర్ 6 అన్నారు, అది ఎప్పటికో ఇస్తానని అనేదానికంట ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి పేదవాడికి రేపు పొద్దున్న వాడికి సంక్షేమ పథకాలు అందేటట్టు చూసుకుంటేనే అది ప్రభుత్వం నిలబడుతుందండి. లేకపోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది సార్. ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అన్ని దగ్గర ఉండేవి, ఏదైనా తెలియడానికి ఒక ఆస్కారం ఉండేది. ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్గా ఉందంటున్నారు. సచివాలయాల్లో రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉందంటున్నారు. సచివాలయం అలాంటప్పుడు సచివాలయాలను కూడా తీసిస్తే బాగుంది కదండి. ఆయన పెట్టిందే కదా, జగన్ పెట్టిన సచివాలయాలే ఈరోజు ఉపయోగిస్తున్నారు. మరి వీళ్ళు ఏదో కొత్త పథకం ఏదో పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థని పైకి తీసుకురావాలని 5,000 నుండి 10,000 ఇస్తానని ఇలాంటి మోసకరమైన వాగ్దానాలు చేసి ఈరోజు పరిపాలించడం పేదవాళ్ళు చాలా బాధపడుతున్నారండి. కాబట్టి ఈ పేదవాళ్ళకి మాత్రం మ్యాక్సిమమ్ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేటట్టు చూసుకుంటే ఈ ప్రభుత్వం నిలబడుతుందండి. లేకపోతే మాత్రం ఫెయిల్ అవ్వడం మాత్రం ఖాయమండి. గతంలో భూములు ఇచ్చిన రైతులకు కూడా మేము ఫ్లాట్లు ఇస్తున్నామని నారాయణ గారు మొన్న ఈ పర్యవేక్షణ చేశారు అమరావతి పనుల గురించి.
మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు ఎక్కడ ఆగదు, పాత ప్రభుత్వాలు 3 ముక్కలు ఆడటం వల్లే ఇంత లేట్ అయ్యింది, అపోహలేమీ నమ్మొద్దు అంటున్నారు. జరుగుతాయి అంటారా అంత ఫాస్ట్గా? వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని కాదండి, ఇప్పుడు ప్రతి సంక్షేమ పథకాలు అనేది పేదవాడి గురించి ఆలోచించే ఆలోచన మాట ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వంలో కనిపించట్లేదు సార్. కాబట్టి ఈ గతంలో కూడా ఈ ఎవరు మన రైతుల గురించి ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేదండి. అలాగే వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదండి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద చాలామంది పేదవాళ్ళు మాత్రం చాలా వరకు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తేనే రేపు పొద్దున్న బాగుంటుందండి. లేకపోతే మాత్రం కంపల్సరీ ప్రభుత్వానికి మాత్రం ఫెయిల్యూర్ మాత్రం అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో సింగపూర్ పర్యటనలో మళ్ళీ కంపెనీల వేటకి వెళ్ళారు. దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పిలుపునిస్తున్నారు. అక్కడ సింగపూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకి అమరావతి కట్టడానికి ఆస్కారం ఇస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా ముందుకు వెళ్తారా? అక్కడ ఆహ్వానించి మరి ఇవన్నీ కట్టడాలన్నీ సింగపూర్ చేతిలో పెడతామంటున్నారు కదా. గతంలో కూడా 2014లో కూడా ఇలాగే చెప్పారండి ఈ ముఖ్యమంత్రి. చెప్పి కూడా ఏమీ చేయలేదు. సింగపూర్ చేస్తానన్నాడు. అలాగే నిరుద్యోగ చదువుకున్న బిడ్డలకి నిరుద్యోగ వృత్తి అని 3000 ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదండి. అలాగే అమ్మఒడి అని మార్చారు, తల్లికి వందనం అన్నారు, అది కూడా కొంతమందికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఏవో కారణాలు చెప్పి వాళ్ళకి కూడా కొన్ని లక్షల మందికి ఇవ్వడం మానేశారండి. అది కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కానీ లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద మాత్రం ఎవరికి మంచి అభిప్రాయం లేదండి. పాలన చూసేశారు రాష్ట్ర ప్రజలంతా. సంక్షేమ పథకాలు కొంచెం లోటు బడ్జెట్ ఉన్నా ఇస్తున్నామంటుంది ప్రభుత్వం, కొంచెం సమయం అడుగుతుంది. ఇటుపక్క చూస్తేనేమో గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని సమపాలనలో చేశారని కూడా కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు. లేని వాళ్ళకి, పేదవాళ్ళకి పథకాలన్నీ అవన్నీ ఇవన్నీ బాగానే ఇచ్చారు. మరి ఈయన తల్లికి వందనం ఒకటి వేశారు. ఆ పథకాలను కంటిన్యూగా ఇస్తే బాగుండు. మళ్ళీ అమరావతి అంటే ఈయన ఇంకా టైం 3 సంవత్సరాలు ఎంత ఉంది ఈయన పదవి కాలం, 3.5 సంవత్సరాలు ఎంత ఉంది. ఈ 3.5 సంవత్సరాలు అమరావతి మీద దృష్టి పెడితే మంచిది. వైజాగ్లో వీళ్ళు డెవలప్మెంట్ చేసేదేం లేదు. ఆల్రెడీ వైజాగ్ డెవలప్మెంట్ అయిపోయింది. ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు. ఈ అమరావతిని డెవలప్ చేస్తే చాలా బెటర్ ఈ 3 సంవత్సరాల కాలంలో, అంతకుమించి లేదు. ఈ వర్షాభావ ప్రభావం చేత కొంత టైం పడుతుంది పనులు అని ఆల్రెడీ నారాయణ గారు చెప్తున్నారు మంత్రి. ఏదైతే ఉందో కేటగిరీస్ వైజ్గా సెక్టార్లు కూడా ఇచ్చేసాము కంపెనీలకి, వాళ్ళు బాండ్లు కూడా ఇచ్చారు, ఏ టైంలో పూర్తి చేస్తామో అక్కడ ఉన్న లెవెల్ని బట్టి. సో మీకేం ఇబ్బంది ఉండదు, పాత ప్రభుత్వాలు చెప్పే మాటలు నమ్మొద్దు, గతంలో 3 ముక్కలాట ఆడింది వైసీపీ ప్రభుత్వం ఆయన వాదిస్తున్నారు. 3 ముక్కలాట ఆడిందంటే వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి ఎందుకు? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సపోర్ట్ ఉంది, బలం ఉంది. ఆయన డేరింగ్ పర్సన్ వచ్చినప్పుడు ఇంకా మీకు 3 సంవత్సరాలు అంత టైం ఉంది. ఆ టైంలో అమరావతి పనులు కానీ ఏదన్నా కానీ చేసేయచ్చు. చేస్తే కొంతవరకు అన్నా చేస్తే తర్వాత ఎన్నికల్లో మీకు సానుభూతి ఉంటుంది, ప్రజల్లో నమ్మకం ఉంటుంది. అమరావతి పనులు ఆయన చేయలేకపోయాడు, ఈయన ప్రభుత్వంలో చేశాడన్న మంచితనం అన్న ఉంటుంది. ఎందుకంటే వెనకాల పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి క్యాండిడేట్ ఉన్నప్పుడు మీరు ఈ అమరావతి అన్న చేస్తే మీకు తర్వాత గెలిచినా ఓడిపోయినా కూడా మంచి పేరు అనేది ఉంటుంది. గెలిపోవటంలో సహజం. మొన్న ఆయన 11 సీట్లతో ఓడిపోయాడు. మళ్ళీ ఒకవేళ ఆయన గెలవచ్చు, లేకపోతే మీరు గెలవచ్చు, ఏదైనా గెలవచ్చు. నారాయణ గారు మరో మాట అంటున్నారు, మీడియా ముఖంగా అడగడం జరిగింది, ల్యాండ్ పూలింగ్ 2వ విడత కూడా అడుగుతున్నారు కదా. మరి రైతులకు అపోహ ఉందంటే ఒక నెలలో మీకు గతంలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఫ్లాట్లు ఇస్తామన్నాము, దానికి బదులు కౌలు కూడా చెల్లిస్తామన్నాం, ఇవన్నీ కూడా ఒక నెలలో ఇచ్చేస్తామంటున్నారు నారాయణ గారు. ఈ మాటల మీద నమ్మకం కలగట్లేదు కాబట్టి సబ్ కమిటీలో చర్చించిన తర్వాత 2వ విడత దశకి వెళ్తాము ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మరో 44,000 ఎకరాలు దేనికంటే? మరో 44,000 ఎకరాలంటే మరి ఆయన చంద్రబాబు గారి మైండ్ సెట్ వేరు. డెవలప్మెంట్ పర్సన్ కోసం ఆలోచిస్తారు, ఎంతసేపు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఆ 44,000 ఎకరాలంటే ఈయన డెవలప్ చేస్తే బెటర్. డెవలప్ చేయకుండా అలాగ వదిలేసాడు అనుకో చీ అని తిట్టుకుంటారు, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పైన ఉన్నారు, వీళ్ళు ఏదైనా చేస్తే బెటర్. సింగపూర్ పర్యటనలో అయ్యే కంపెనీలకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తానంటున్నారు బాబు గారు. సింగపూర్ సభావేదికగా మాట్లాడారు. మరేమంటున్నారంటే P4 పథకంలో కూడా పాల్గొనండి, మీరు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీరు పేదరిక నిర్మూలనకి హెల్ప్ అవ్వండి, నేను లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నాను, గతంలో స్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయింది, దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి నేను సింగపూర్ వచ్చాను. అది కరెక్టే, ఎందుకంటే సీనియర్ నాయకుడు ఆయన మరి చెప్పాడంటే ఎంతో కొంత చేస్తాడు, అనుభవం ఉంది.
విదేశీ పర్యటనలు చేయడం, విదేశీ పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, విదేశీ కంపెనీలు ఎప్పుడు లేని విదేశీ కంపెనీలు ఎక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడం ఇవన్నీ చేస్తాడు. సీనియర్ నాయకుడు కాబట్టి అని చెప్పాడంటే చేస్తాడు. కాకపోతే ఇవన్నీ కాకుండా ప్రజెంట్ విజయవాడ సిటీకి అమరావతిని డెవలప్ చేస్తే బెటర్. ఎందుకంటే ఉండవల్లి కానీ తాడేపల్లి కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిది తాడేపల్లి, ఈయనకి సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ఉండవల్లి అటు ఏరియాలో ఉంటుంది. ఇటు డెవలప్ చేస్తే బెటర్. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇదంతా డెవలప్ చేస్తే నెక్స్ట్ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. పలానా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదంతా డెవలప్మెంట్ చేశారని ఉంటుంది. ఇక గాలికి వదిలేస్తే గాలికి వదిలేసినట్టే ఉంటుంది. మరి భవిష్యత్తు ఎలా ఉన్నా 4 సంవత్సరాలు ఉంది. మరి ఈయన చెప్పినట్టుగా అవుతాయా? ఆల్రెడీ సంక్షేమ పథకాల కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. సూపర్ 6లో 3 ఇచ్చాము, ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. ఆగస్టులో ఒకేసారి 3 పథకాలు, రైతులకు పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభావ దాని పేరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15. ఈ మధ్యలోనే తల్లి అది ఆడబిడ్డ నిధి ఎలా అంటున్నారు? మహిళలకు కూడా డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే ఆడబిడ్డ నిధి అంటే నాకు తెలియదు. రైతు భరోసా ఏదో ఉంది, అది రైతులకి అది కన్ఫామ్గా ఇస్తే చాలు. మిగతా పథకాలంటే మనకు తెలియదు. ఆడబిడ్డ పథకం అవన్నీ మనకు తెలియదు కాబట్టి మాట్లాడకూడదు. రైతులకు సపోర్ట్గా, ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు సపోర్ట్గా చాలా పనులు చేశారు. రైతుల్లో మంచి పేరు పొందారు. పల్లెటూరులో ఎక్కువ మంచి గుడ్ నేమ్ ఉంది ఆయనకి, రాజశేఖర రెడ్డి గారికి. అలాంటి గుడ్ నేమ్ మీరు పల్లెటూరు స్థాయి నుంచి తెచ్చుకోవాలి. పల్లెటూరు స్థాయి నుంచి తెచ్చుకోవాలంటే రైతులకు అండగా, వాళ్ళు వేసే పంటగా అండగా ఉండి మీరు వాళ్ళ బాగోగులు ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు అండగా ఉంటే చాలు. అంతకుమించి మీరు ఏ కంపెనీలు తెచ్చుకున్నా ఎవడేం అడగడం, ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టినా ఎవరేం మాట్లాడరు. ముందు రైతులకు సపోర్ట్గా ఉండండి. రైతులకు సపోర్ట్గా ఉంటేనే మీరు పెట్టిన రైతు బజార్లు అభివృద్ధి చెందుతాయి, మీరు పెట్టినవి అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఫైనల్గా చూసుకుంటే ఒకే ఒక మాట అన్నా, మరి 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. కూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఈసారి అన్ని అడ్డంకులు తొలగించుకుని ముందుకెళ్తానంటుంది. అందరూ కలిసి ఉంటారా పవన్ కళ్యాణ్ గారు రేపు కేంద్రం, లేకపోతే కేంద్రం మళ్ళీ తర్వాత ఎంపీ సీట్ల కోసం ఏదైనా మారే ఛాన్స్? ఎంపీ సీట్ల కోసం మారే అవకాశం ఉందంటే క్యాండిడేట్లు జంప్ అవుతారు. పరిపాలన బాగలేదు, మనకేం గిట్టుబాటు కావట్లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జంప్ అయిపోతారు. అది సర్వసాధారణం. అంత చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు జంప్ అయిపోయారు కరెక్ట్గా. ఎందుకంటే మీకు బలం అనేది ఉంది, నాయకులు బలంగా ఉన్నారు, మంచి మంచి సీనియర్ నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా, ఎందుకంటే ఆయన కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది. నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారి కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది, పరిపాలన కూడా బాగుంటుంది. దానికి తోడు వీళ్ళకి అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేరారు కాబట్టి వీళ్ళంతా ఒక అనుకూలంగా ఉండి ఈ 3.5 సంవత్సరాల్లో రైతులకు అండగా ఉండి రైతులకు మంచి పనులు చేస్తేనే వాళ్ళు, రైతు బాగుంటేనే అంతా బాగుండేది. రైతు బాగోకపోతే ఇంకేం బాగుంటుంది? రైతు చేస్తే ఇక అభివృద్ధి కూడా చచ్చిపోయినట్లే. ఎలా అనిపిస్తుంది సంవత్సర పరిపాలన? ఏ అంశాలు బాగున్నాయి సంవత్సరంలో, ఏవి ఫాస్ట్గా? రైతు మార్కెట్లు అని చెప్తున్నారు కానీ రైతులు ఎవరు కూడా సరుకులు తీసుకొచ్చి పొలాల్లో తీసుకొచ్చి ఎవరు అమ్మట్లేదండి. అంత దళారీలు ఎక్కువైపోయారు, రేట్లు ఎక్కువైపోయినాయి. మరి సామాన్యమైన ప్రజలు మరి కూరగాయలు కూడా కొనలేని స్థితిలో ఉన్నారు. మరి ఇక పనులు లేవు, పనులు లేక సామాన్యమైన ప్రజలు రోడ్ల మీద జీవిస్తున్నారు. మరి బిల్డింగ్లు కట్టడం లేదు, మరి పనివారికి ఏ పని లేదు. మరి కుటుంబంలో చాలా ఆర్థిక ఇబ్బందులు, మరి నిత్యమైన వస్తువులు కొనలేని స్థితిలో ఉన్నారు. పేదలు ఎన్నో కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం వారు స్పందించి రైతు మార్కెట్లో రైతులు మరి అమ్మేటట్లుగా చూడాలి. తర్వాత రేట్లు ఎక్కువగా పెరిగిపోయినాయి, రేట్ల ధర తగ్గించాలని మరి ప్రభుత్వం వారు కోరుకుంటున్నాం. సూపర్ 6 గురించి ఏమంటారు సార్? ఆల్రెడీ హామీలు ఇచ్చున్నారు, 3 పథకాలు అమల్లో ఉన్నాయండి. హామీలు కూడా నెరవేర్చలేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు అనుకరించారు. మరి ఓట్ల ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు చేశారు. మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు, కానీ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోతున్నాం. మరి చాలామంది ప్రజలు నిరుద్యోగులుగా ఉంటున్నారు. చదువుకున్న వారికి ఉపాధి లేదు, మరి చదువుకున్న బిడ్డలకి మరి ఉద్యోగాలు లేవు. మరి చాలామంది అవస్థ పడుతూ ఉన్నారు. చూస్తే సార్ ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇవన్నీ అచ్చయ్యనాడు ఏమంటాడంటే ఆడబిడ్డ నిధి కంటే ప్రతి ఆడ మనిషికి 1500 చొప్పున ఇవ్వాలంటే భారతదేశాన్ని అమ్ముకోవాలని మరి అచ్చయ్యనాడు చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క పదవి, మరి ఈ యొక్క సంక్షేమ పథకం మరి అమలు చేస్తారో లేదో తెలియదండి. చెప్పారు కదా సార్, సూపర్ 6 ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని కూడా చెప్పేసారు. ఏదండి, ఇంకేం జరగలేదు, అమలులోకి రాలేదు. జగన్ గారు ఉన్నప్పుడు పాపం జగన్ గారి ప్రభుత్వంలో చాలామందికి మరి 45 సంవత్సరాల ఆడబిడ్డలకి ఆయన చాలా సంక్షేమ పథకాలు చేశారు. జగన్ గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది. అయినప్పటికీ కూడా
మరి చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మి మేమందరం ఓట్లు వేసాం. మరి ఆయన ప్రభుత్వంలో మరి అందరూ కూడా పేదలకి న్యాయం జరగాలని మరి అనేక పథకాలు ఇస్తారని హామీ చేశారు. వాళ్ళు పనులు కూడా ఎక్కడ ఆగమంటున్నారు కదా సార్. ఇవన్నీ కూడా మొన్న మా మంత్రి నారాయణ గారు అంటున్నారు ఈ వర్షాభావ ప్రభావం వల్లే మేము లేట్ అవుతుంది అంటారు. ప్రస్తుతానికే ఇప్పుడు వరకైతే మరి ఏం చేయలేదు. ఇక రానున్న రోజుల్లో మరి రానున్న సంవత్సరాల్లో మరి ఇంకా అద్భుతంగా మరి చేస్తారేమని మరి మేమందరం కూడా మరి చంద్రబాబు నాయుడుకి ఓట్లేసే విశ్వాసం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాం. మరొకసారి అమరావతి ప్లాన్కి సంబంధించి సింగపూర్కే మేము కాంట్రాక్ట్ ఇస్తున్నాము, ఆ ప్లాన్ అప్పట్లో ఆగిపోయింది, మళ్ళొకసారి సరిదిద్దడానికి నేను వచ్చానని ఆయన మీడియా ముఖంగా సింగపూర్లో చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మరొకసారి రీస్ట్రక్చర్ చేసి వాళ్ళకే ఇస్తాం అవకాశం అంటున్నారు కదా. చేస్తా అని చెప్తున్నారు మరి ఆయన, మరి దేవుడు అదే చేస్తానని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఖచ్చితంగా చేయాలి, ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం చేయాలని చెప్తున్నారు. చేయాలి, తప్పకుండా చేస్తారని మరి చంద్రబాబు నాయుడు మరి హామీలు ఇస్తున్నారు కాబట్టి హామీలు ఇచ్చిన ప్రతిదీ కూడా నెరవేర్చాలని మరి ప్రజలు కోరుకుంటున్నారు. ఎలా ఉంటుంది సార్? డైరెక్ట్గా తిరుపతి కానివ్వండి, ఇటుపక్క విజయవాడ, అటుపక్క విశాఖపట్నం నుంచి కూడా సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్లు వేస్తామంటున్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది, అందుకే లేట్ అయిందనేది నారాయణ గారు వాదన. ఇటుపక్క చంద్రబాబు గారు కూడా అంత కనెక్టివిటీ ఉంటుంది సింగపూర్కి ఇక్కడ నుంచి అంటున్నారు. ఇవన్నీ జరుగుతాయి ఇమీడియట్గా ఒక 4 ఏళ్ళు సమయం పడుతుంది అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటే ఆయన ఖచ్చితంగా చేస్తారండి. ఆయన చేయకూడదు అనుకుంటే చేయడం, ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఆయన పేదరిక నిర్మూలనకు P4 పథకానికి మేము ఆహ్వానిస్తున్నాము, అంతర్జాతీయంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొంటే కొంచెం పేదరిక నిర్మూలన చేయొచ్చు అంటున్నారు. ఎలా ఆశ్చర్య పాల్గొనాలి కదండి. ప్రజల మీద ఆసక్తి కావాలంటే మరి నాయకులు కష్టపడి పనిచేస్తేనే ప్రజలు బాగా అభినందించి మరి పార్టీలోకి రాగలుగుతారు. మరి అన్ని విధంగా సహాయం చేయడానికి, సపోర్ట్ చేయడానికి మరి ప్రభుత్వానికి కూడా తోడుగా ఉంటారు. ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది కదా, కేంద్రం గట్టిగా ఉంటుందా, కూటమి కలిసి ఉంటుందా లాస్ట్ వరకు? కేంద్రాన్ని గురించి ప్రస్తుతానికి మనం ఏం చెప్పలేమండి. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి పేదలకి మరి ఎంతో సహాయం చేస్తామని చెప్తున్నారు. కానీ ఆయన కూడా మరి దేశాన్ని మరి పరిపాలించే నాయకులు, ప్రధానమంత్రి మరి ఆయన కూడా సరిగ్గా పరిపాలన మరి సక్రమంగా లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.